ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే విద్యాకైరవ కౌముదీం శృతిశిరసీమంతముక్తామణిం దారాన్ పద్మభువస్త్రిలోకజననీం వందే గిరాం దేవతాం యత్పాదాబ్జ నమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాస భువో భవంతి కవితా నాట్యైక జీవాతవః. భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహ విజ్ఞులైన సభ్యులందరికీ కూడా నమస్కారం. సుప్రసన్న సాహిత్య వివేచన అనే ఈ కార్యక్రమంలో గత కొద్ది వారాల క్రితం కొన్ని అంశాలను గురించి ప్రత్యేకంగా మనం ప్రసంగించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక సూచన వచ్చింది. ఆ సూచనను అనుసరించి మిత్రులు సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి గారిని మనం అభ్యర్థించాం. కొన్ని విషయాలు అంటే మనం సుప్రసన్న గారి సాహిత్య వివేచనను ఏ ఏ కోణాల్లో మనం దర్శించవచ్చు అనేటువంటిది ఒక్కసారి మనం దానికి సంబంధించిన అవగాహన కల్పించుకుంటే భవిష్యత్తులో ఆయా మార్గాల్లో మనకు పోవడానికి లేదా వాటికి సంబంధించిన ఎవరైనా ప్రసంగించగలిగిన వాళ్లను మనం ఆహ్వానించి వాళ్ళ ద్వారా సుప్రసన్న గారి సాహిత్య వివేచనను కొత్త కోణాల్లో కూడా దర్శించుకునే అవకాశం కలుగుతుంది అనేటువంటి ఒక సత్సంకల్పం చేత ఇవాళ ఈ విషయాన్ని గురించి మిత్రులు లక్ష్మణ చక్రవర్తి గారిని మనం అభ్యర్థించాం. వారు ప్రసంగించడానికి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. వారికి స్వాగతం చెప్తూ ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సార్. కోవెల ప్రసన్నాచారి గారి సాహిత్య విమర్శన గురించి, వారి ఆధునిక సాహిత్యాన్ని గురించిన, ప్రాచీన సాహిత్యాన్ని గురించిన వారి చింతన ఏమిటి, వారి ఆలోచన రీతి ఏమిటి అని ఇంతకుముందు 1-2 సార్లు నేను మాట్లాడి ఉన్నాను. అలాగే ప్రాగ్రూపాలపైన ఒక మిత్రుడు, ఆ తర్వాత విశ్వనాథ వారిని గురించి, సుప్రసన్న గారి వివేచనను గురించి లక్ష్మణరావు గారు, ఆ తరువాత వివిధ పుస్తకాలపైన ఒక్కొక్కరు మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మనకి. అయితే ఇవి వారి రచనల్లో ఉన్న విశేషాలేంటి అని ఒక అంశాన్ని చెప్పటానికి దోహదం చేస్తూ ఉన్నాయి. కానీ సుప్రసన్న గారి సాహిత్య విమర్శని కానీ లేదా సాహిత్య సృజన మార్గాన్ని కానీ మన కళ్ళ ముందు నిలపటానికి అవి పునాదులుగా మాత్రమే ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకు అనే ఆ మాట అనవలసి వస్తుంది అని అంటే, ప్రసంగకర్త కానీ లేదా ఆ ప్రసంగానికి స్వీకరించినటువంటి అంశం కానీ ఆ పుస్తకానికి పరిమితమై ఉండటం వల్ల అందులో వారు ప్రతిపాదించిన, అందులో వారి అనేది మాత్రమే మనకి స్పష్టంగా తెలిసేటటువంటి సందర్భంగా ఉన్నది. అందుకని అవి వాటి పరిమితుల్లో అవి ఉన్నాయి అనేది. ఇప్పుడు వేద సూక్త సౌరభాన్ని గురించి మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో వారు ఆధునికంగా వాటిని ఎట్లా సమన్వయించారు అని చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇట్లా ఏ పుస్తకానికి ఆ పుస్తకంగా మనం మాట్లాడుకున్న సందర్భాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక్క వేద సూక్త సౌరభము చాలా భిన్నమైనటువంటి విషయానికి సంబంధించింది. మిగతా అంటే వేద సూక్త సౌరభం భిన్నమైన విషయానికి అనటంలో నా ఉద్దేశం ఏమిటి అని అంటే, సుప్రసన్న గారి సాహిత్య విమర్శలో కానీ సృజనలో కానీ
ఆ పార్శ్వం ఉంటుంది, కానీ దానిని గురించే మాట్లాడినటువంటి సందర్భం వేద సూక్త సౌరభంలో ప్రత్యేకంగా మనం గుర్తించవలసినటువంటి ఒక అంశం. అందుకని ఆ అది తప్ప, అంటే వేద సూక్త సౌరభము అనే రచన తప్ప మిగతా సాహిత్యం అంతా కూడా శతాంకుర, సాంపరాయం, మణికర్ణిక, నిన్న మొన్నని పరిక్రమ దాకా, అట్లాగే సాహిత్య వివేచ నుంచి నిన్న మొన్న వచ్చినటువంటి రసరాజం దాకా వారి సాహిత్య విమర్శని, అట్లాగే సృజన రంగాన్ని, విమర్శ రంగాన్ని కొన్ని రీతులుగా పెట్టుకొని మనం ఉపన్యాసము, ఆ ఉపన్యాసాన్ని ఒక 10-12 పుటలుగా, మించిపోతే 15 పుటలుగా ఒక వ్యాసాన్ని తెప్పించుకొని ఒక దగ్గరికి తీసుకువస్తే, సన్నుతి అనే రచన కంటే కూడా, అంటే ఆ సన్నుతి అనే ఆశీతి సంచిక కంటే కూడా భిన్నంగా వారి మౌలికమైనటువంటి ప్రతిపాదనలు ఏంటి అనే ఒక లింక్, ఒక వరుసని మనం చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది అని ఇంతకుముందు ఒక చిన్న చర్చా సందర్భంలో మనం అనుకున్నటువంటి ఒక విషయం. అంటే ఈ విభిన్న కోణాలు నేనేదో అధ్యయనం చేసేసి నేను చెప్తున్నాను అని పెద్దలు ఎవరు కూడా భావించడానికి సాహసించరు అని నమ్ముతున్నాను. ఎందుకంటే వారు కూడా నాకంటే ఎక్కువగా సుప్రసన్న వారి సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఉన్నవారు కాబట్టి, నా ఆలోచనల్లో వారి సాహిత్యాన్ని గురించి ఒక 16 ఉపన్యాసాలు ఉంటే బాగుంటుంది, ఆ విభిన్న కోణాలని మనం అధ్యయనం చేస్తే బాగుంటుంది అని నాకు ఒక అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయాన్ని మీతో పంచుకోవటానికి మాత్రమే నేను కొంచెం ధైర్యం చేస్తూ 2-3 రోజుల క్రిందే ఈ ప్రస్తావన చేసినా సరే అని చెప్పాను. ఇక్కడ సుప్రసన్న గారి సృజనాత్మక సాహిత్యాన్ని నేను చాలా తక్కువ చదివాను. చదివిన దాన్ని నేను అర్థం చేసుకున్నది కూడా చాలా తక్కువేమో, అసలు అర్థమైనది కూడా చాలా తక్కువేమో నాకు ఒక అభిప్రాయం ఉన్నది. సరే, దాన్ని కొంతలో కొంత దూరం చేసింది ఈ ఉపన్యాసాలే. శివాభిసారిక గురించి నారాయణ శర్మ గారు కానీ, లేకపోతే మధ్యల రంగాచారి గారు చేసినటువంటి ఉపన్యాసాలు కానీ, ఇలా మిత్రులందరూ సుభోగ గురించి గిరిజా మనోహర్ బాబు గారు చేసింది కానీ, ఇవన్నీ కూడా వారి యొక్క సాహిత్యాన్ని, సృజనాత్మక సాహిత్యాన్ని నేను అర్థం చేసుకోవడానికి కొంత ఉపయోగపడినటువంటి మాట వాస్తవం. ఆ కోణం నుంచి సుప్రసన్న గారి యొక్క సాహిత్య విమర్శ కొంత చదివిన వాడిగా, ఏదో డిస్టర్బెన్స్, అక్కడెక్కడికో బీట్ బజార్ పోతే కానీ దొరకలే. అక్కడ 3-4 షాపులు దొరకలే. అనంతకృష్ణ గారు అందరిని మ్యూట్ చేయండి సార్. అయ్యో అయ్యో అయ్యో. ప్రసన్న గారి సాహిత్య మళ్ళీ బల్ల ఫుల్ అయింది. ఏం ఖాళీ చేసో 4 డబ్బాలు ఎక్కువ వచ్చినాయి మళ్ళీ పచ్చళ్ళవి. అంటే అది ఏముంటుందండి, ఒంగోలు నుంచి తెచ్చాడు కదా. అదే మంచి సుప్రసన్న గారి సాహిత్య విమర్శన గురించి ఒక అధ్యయనం కొంత చేసి ఉన్నటువంటి వాడిగా ఒక 5-6 అంశాలు, 7-8 అంశాలు సుప్రసన్న గారి సాహిత్య విమర్శకు సంబంధించి, ఒకటి పరిపూర్ణంగా సుప్రసన్న గారి సాహిత్యంలో ఉండేటటువంటి అంశాలను గురించి, అట్లాగే మరికొన్ని వారి సృజనాత్మక సాహిత్యాన్ని గురించి అన్న పద్ధతిలో ఈ విభిన్న కోణాలలో సుప్రసన్న గారి సాహిత్యాన్ని విశ్లేషించుకుంటే బాగుంటుంది అని నాకు ఒక అభిప్రాయం ఏర్పడి, దానికి అనుగుణంగా కొన్ని సూచనలు, అంటే కొన్ని శీర్షికలు రాశాను. అయితే ఇందులో రహస్య కథన సంప్రదాయం, అట్లాగే ప్రాగ్రూప విమర్శ, అట్లాగే మనోవైజ్ఞానిక భూమికతో చేసిన విమర్శ, లేదా సృజన మూలాలకు సంబంధించి చేసినటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా ఒక పార్శ్వంలో ఉన్నాయి. అంటే సుప్రసన్న గారి సాహిత్య విమర్శ మార్గంలో రహస్య కథనము అని ఒక అంశాన్ని మనం నిర్ణయించుకున్నాం అనుకుందాం. అది ఒక పూర్ణమ్మ, ఒక గరుడోపాఖ్యానం, అట్లాగే మహాభారత తత్వకథనం,
అట్లాగే ఇతిహాసాల పరమార్థం గురించి చెప్పిన విషయం, అంటే ఒక 5-6 వ్యాసాలు అట్లా మనకి స్పష్టంగా దొరుకుతాయి. అట్లాగే వస్తు చరిత్రకు సంబంధించిన పీఠిక, అట్లా రహస్య కథనానికి సంబంధించి కావ్య తత్వానికి సంబంధించి చేసినటువంటి వివేచన, ప్రత్యేకంగా ప్రబంధాల విషయంలో అది మనుచరిత్ర కావచ్చు, వస్తుచరిత్ర కావచ్చు, పాండురంగ మహాత్మ్యం కావచ్చు, అట్లా ప్రబంధాలను గురించి మాత్రమే చేసినటువంటి ఆలోచనలకు సంబంధించిన విషయమంతా ఒక భాగంగా, ఇలా ప్రక్రియల పరంగాను విషయపరంగాను కొంత విభజన చేసుకుంటూ వస్తే ఒక 15-16 అంశాలు సుప్రసన్న గారి సాహిత్యాన్ని అంచనా వేయటానికి, లేదా సుప్రసన్న గారి సాహిత్యాన్ని తరువాతి తరానికి అంచనా వేయటానికి అనేది పెద్ద మాట. ఎందుకంటే వారి సాహిత్యాన్ని కొంత అర్థం చేసుకొని దాన్ని తరువాతి తరానికి అందించేటటువంటి ప్రయత్నం చేయగలిగితే చాలా గొప్ప విశేషం. అంచనా వేయటం అనేటటువంటిది తరువాత అడుగు. తరువాతి కొత్త తరానికి వారి మార్గం ఏమిటి, వారి సమకాలికుల్లో వారెందుకు భిన్నంగా ఉన్నారు, లేదా వారి చింతన మిగతా వాళ్ళ కంటే ఎందుకు భిన్నంగా ఉన్నది, ఇలాంటివి ఒక సమూహం నుంచి చర్చించటానికి, వారి కాలాన్ని, వారి ప్రయాణ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చర్చించటానికి ఒక అధ్యయనం అనేది జరిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక 16 అంశాలు ఉంటే అనేది నాకు అనిపించినటువంటి విషయం. అందులో ఇంతకుముందే నేను అన్నట్టుగా ఒక 16 అంశాలు ఏమేమిటి అనేది ఒక్కొక్క దాని గురించి 2 మాటలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. సాహిత్య శాస్త్రం సుప్రసన్న చింతన అనే ఒక శీర్షిక నేను అనుకుంటున్నది మాట. ఏమిటి సాహిత్య శాస్త్రాన్ని గురించి సుప్రసన్న గారు మాట్లాడిన మాట ఏముంది ప్రత్యేకంగా అనంటే, వారు ప్రత్యేకంగా అలంకార శాస్త్రాన్ని గురించి సంపత్ కుమార్ గారి లాగా ప్రత్యేకంగా అధ్యయనం చేయటమో, లేకపోతే ప్రత్యేకంగా వ్యాసాలు రాయటమో, పుస్తకం రాయటమో చేసి ఉండలేదు. కానీ వారు రాసినటువంటి వ్యాసాల్లో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. అదేమిటి అనంటే, ఒక సందర్భంలో అంటారు వారు, మనకి ప్రాచీన సాహిత్యానికి సంబంధించి కానీ, ఒక ప్రాచీన కవితా సంప్రదాయాన్ని విషయంలో తెలుసుకోవటానికి కానీ, లేదా అలంకార శాస్త్ర విషయాలను అర్థం చేసుకోవటానికి కానీ మనకి కొంత వైదికమైనటువంటి సిద్ధాంతాలతో, వేదాంతపరమైనటువంటి అంశాలతో, వేదాంత శాస్త్ర భూమికతో కొంత అవగాహన కావాలి అని ఒక మాట అంటారు ఒక సందర్భంలో. అలా అక్కడక్కడ అలంకారాల విషయంలో కానీ, రస విషయంలో కానీ, ఇటీవల రస విచారం దాకా చూసుకున్నప్పుడు అలంకార శాస్త్రాన్ని లేదా సాహిత్య శాస్త్రాన్ని గురించి వారు చేసినటువంటి ఆలోచనలు ఏమిటి, అందులో ఉన్నదేమిటి, వారు దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చేసిన ప్రయత్నం ఏమిటి అని ఒక అధ్యయనం చేయటానికి అనుకూలంగా ఉండే ఒక అంశం సుప్రసన్న గారి సాహిత్య చింతన సాహిత్య శాస్త్ర విషయంలో ఎట్లా ఉన్నది అని ఒక అధ్యయనం చేయడానికి అవకాశం ఉన్న అంశం ఒకటి. రెండవది, ఒకటి సుప్రసన్న గారు ఆధునిక సాహిత్యాన్ని గురించి ఏం మాట్లాడారు, ఏం చెప్పారు అని నేనే 2 ఉపన్యాసాలు ఇచ్చాను. అంతకంటే భిన్నంగా ఇంకా చాలా ఒక్కొక్క కవిని గురించి వారేం ఆలోచించారు, అంతా కలిపి ఆధునిక సాహిత్యాన్ని గురించి వారేం మాట్లాడారు అని. ఈ ఆధునిక సాహిత్యాన్ని గురించి మాట్లాడే సందర్భంలో ప్రక్రియలు, రచయితలు, కవులు ఇలాంటి అనేక కోణాలని తీసుకుంటూ ఇంకా చేరవలసిన అంశం ఏమిటి అనంటే, వారు భారతీయ పునరుజ్జీవన ఉద్యమం దగ్గర నుంచి, సంస్కరణ ఉద్యమం అనే మాట నేను వాడట్లేదు, వారి మాటల్లోనే వాడుతున్నాను, పునరుజ్జీవన ఉద్యమం దగ్గర నుంచి ఇటీవలి ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల దాకా వారి ఆలోచనలు ప్రసరించినటువంటి వ్యాసాలు ఉన్నాయి, వారి ఆలోచనలు తిరిగిన అంశాలు ఉన్నాయి. కాబట్టి తన సమకాలీన కాలంలో ఉన్నటువంటి వాదాలు, తనకంటే ముందున్న తరువాత నడుస్తున్నటువంటి వాదాలు, వీటన్నిట్లలో కూడా వారి చింతన ఏమిటి అంటే, ఆధునిక సాహిత్యం అనే మాట అనకుండా ఇక్కడ నేనేమంటున్నాను అంటే, సమకాలీన సాహిత్యవాదాలు లేదా ఆధునిక సాహిత్యవాదాలు సుప్రసన్న చింతన, వారి ఆలోచనలు ఏమిటి అని ఆయా ఉద్యమ ధోరణుల పైన, ఆయా ఉద్యమ ధోరణుల్లో ఉన్నటువంటి లేదా ఉద్యమేతర ధోరణుల్లో ఉన్నటువంటి లేదా ఆ సమయంలో ఉన్నటువంటి కవులను గురించి, రచయితలను గురించి, సాహిత్యాన్ని గురించి
వారి ఆలోచనలు ఏమిటి అని ఆధునిక సాహిత్యం అనేది ఒకటి ఇంతకుముందే చర్చించబడింది కాబట్టి అలా ఒక అంశాన్ని మనం నిర్ణయించుకొని వారి సాహిత్యం వారి వ్యాసాల ఆధారంగా ఇది ఒక అధ్యయనం చేస్తే బాగుంటుంది అనేది నాకు అనిపించిన ఆలోచన. ఇందులో మౌలికంగా నవ్య సంప్రదాయాన్ని గురించి, భావకవిత్వాన్ని గురించి, అట్లాగే జాతీయోద్యమాన్ని గురించి, వర్తన కవులను గురించి ఈ 4 చాలా మౌలికంగా కనిపించేటటువంటి అధ్యయనాలు వారివి ఉన్నాయి. పునరుజ్జీవనోద్యమం అంతకంటే ముందు ఉన్నదే ఎట్లాగైనా. అలాగే వర్తమాన కవిత్వ దర్శనం పేరుతో రాసినటువంటి వ్యాసాలు ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి ఉద్యమం లేదా ఏ రకమైనటువంటి సాహిత్య ధోరణి యొక్క స్వభావం ఏంటి, దాని వెనక ఉన్న పరిస్థితులు ఏమిటి, దానికి తన ఆలోచనలు ఏమిటి అని చెప్పినటువంటి ఒకానొక స్థితి కనిపిస్తుంది. అందుకని అలాంటి అంశం మీద ఆధునికత అంటే ఏంటి అనేది ఇంతకుముందే ప్రస్తావన చేశాను కాబట్టి ఈ వాదాల నేపథ్యంలో ఈ 120 సంవత్సరాలు 130 సంవత్సరాల కాలంలో వచ్చిన సాహిత్య ధోరణులపైన, సాహిత్య గతిపైన వారి ఆలోచనలు ఏమిటి అని ఒక ఉపన్యాసం, ఒక అంశం ఉంటే బాగుంటుంది అనేది నాకు అనిపించిన అంశం. ఇది రెండవది. మూడవది ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు ప్రాచీన సాహిత్యాన్ని గురించి, ప్రబంధ వాంగ్మయాన్ని గురించి 2 అంశాలు ఇవి. ప్రబంధ వాంగ్మయాన్ని గురించి వారు చేసినటువంటి ఒక మను చరిత్ర మీద చేసినటువంటి అధ్యయనమే చాలా విపులంగా చర్చించదగినటువంటి అంశం. అట్లా పాండురంగ మహాత్మ్యాన్ని గురించి, వసు చరిత్రను గురించి మాట్లాడినటువంటి విషయాలు ఇవన్నీ చర్చించటానికి అవకాశం ఇచ్చేటటువంటి అంశం ప్రబంధ వాంగ్మయం మీద. అయితే ఇక్కడ ఇట్లా ప్రక్రియల వారీగా ప్రాచీన సాహిత్యం అని వద్దు, అలాంటి ఆలోచన వద్దు అనుకుంటే ఒక పని ఏం చేయవచ్చు అని అంటే, ప్రాచీన సాహిత్యంలో మౌలికమైనటువంటి ప్రతిపాదనలు వారివి ఏమున్నాయి అని ప్రాచీన సాహిత్యాన్ని గురించి ఏదో ఒక ఉపన్యాసం నేను ఇచ్చాను, కానీ మరికొంత అధ్యయనం కొన్ని వ్యాసాలపైన ప్రత్యేకంగా జరగవలసి ఉన్నది. అంటే ప్రాచీన సాహిత్య పరిణామం మీద ఇక్కడ చాలా జాగ్రత్తగా అంటున్న మాట. ఇతిహాసం కానీ, పురాణం కానీ, కావ్యం కానీ, ప్రబంధం కానీ, ఆ తరువాత వచ్చినటువంటి మన దక్షిణాంధ్ర యుగ సాహిత్యం కానీ, లేదా సాహిత్య చరిత్ర పరిణామాన్ని కానీ, ఇవన్నీ అధ్యయనం చేస్తూ ఇవన్నిటిని గురించి ఆలోచిస్తూ వారు చేసినటువంటి మౌలికమైనటువంటి ఆలోచనలు ఏమిటి అంటే అని ఆధునిక సాహిత్య పరిణామం మీద ఎట్లా అనుకున్నామో అట్లా ప్రాచీన సాహిత్య పరిణామము అన్నప్పుడు అందులో కవి రచనా ధోరణి పైన, శైలి పైన వారు చేసినటువంటి ఆలోచనల్ని ఒక భాగంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి. ఇది మూడవ అంశం. అంటే సాహిత్య శాస్త్రాన్ని గురించి, ఆధునిక సాహిత్య పరిణామాన్ని గురించి, ప్రాచీన సాహిత్యాన్ని పరిణామాన్ని గురించి మాట్లాడిన మాటలు. ఆ తరువాత సాహిత్య విమర్శలో సుప్రసన్న గారు ప్రవేశపెట్టినటువంటి మౌలికమైనటువంటి భావనలేంటి, మౌలికంగా వారి ద్వారా సాహిత్య విమర్శా శాస్త్రానికి లేదా సాహిత్య విమర్శకు చర్చలోకి వచ్చినవి లేదా చర్చించడానికి అవకాశం వచ్చినవి ఏమిటి అని మనం పరిశీలించినప్పుడు, ఒకటి మనోవైజ్ఞానిక విమర్శ, ప్రాగ్రూప విమర్శ, రహస్య కథన సంప్రదాయం, అట్లాగే ప్రతీకాత్మకత. ఈ అంశాల విషయంలో సాహిత్య విమర్శలో ఇలాంటి భావనల్ని సాహిత్య లోకంలోకి తీసుకురావటంలోనూ, అవి సమాజానికి, సాహిత్య లోకానికి అర్థం చేయించటంలోనూ వారు చేసినటువంటి కృషిని చెప్పటానికి సాహిత్య విమర్శ, సుప్రసన్న సాహిత్య విమర్శ, మౌలిక ప్రతిపాదనలు అని ఇలాంటి భావనల్ని ఆధారంగా చేసుకుని ఒక ఉపన్యాసం లేదా ఒక అంశాన్ని మనం చర్చిస్తే బాగుంటుంది అని మరొక అంశం. సో సాహిత్య శాస్త్రం, ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, అట్లాగే సాహిత్య విమర్శకు సంబంధించి ఇలా ఈ సాహిత్య విమర్శలోనే మరో రకమైనటువంటి అంశం కూడా ఏంటి అని అంటే, అసలు విమర్శ మౌలిక స్వభావం ఏంటి,
సృజన యొక్క మౌలిక స్వభావం ఏంటి, సృజన మూలాలేమిటి, విమర్శ మూలాలేమిటి అనో, లేకపోతే విమర్శ తత్వం ఏమిటి, సృజన తత్వం ఏమిటి అని ఒక ఈస్థెటిక్ సెన్స్ లో కళాతత్వ విమర్శ అనేటటువంటి పద్ధతిలో కళాతత్వ శాస్త్ర భూమిక మీద వారు చేసినటువంటి ఆలోచనలు ఏమిటి అని చర్చించటం ఒక 5వ అంశంగా ఉంటుంది అని. ఆ తరువాత ఈ 5 అంశాలు ప్రధానంగా సాహిత్య విమర్శని నేను పునాదులుగా పెట్టుకొని చెప్పినటువంటి అంశం. ఈ 5 కాక మరొకటి ఏమిటి అనంటే ఈ సమకాలీన సాహిత్య విమర్శ సుప్రసన్న గారి మార్గం ఏంటి. మిగతా సాహిత్య విమర్శకులకి తన సమకాలీకులు తనలాగే సాంప్రదాయిక భూమికతోనో లేకపోతే ప్రాచీన సాహిత్య భూమికతోనో లేకపోతే అలంకార శాస్త్ర భూమికతోనో లేకపోతే వేదాంత శాస్త్ర భూమికతోనో ఆలోచిస్తున్నటువంటి తన తరం విమర్శకులకు వారెట్లా భిన్నంగా ఉన్నారు, తన తరం వాళ్ళలో ఎవరెవరు నడిచారు, వారందరికీ భిన్నంగా వీరేమి నడిచారు, వీరి ఆలోచన ఎట్లా నడిచింది అని ఒక 6 ఉపన్యాసాలు పరిపూర్ణంగా సాహిత్య విమర్శ కోణాన్ని, సాహిత్య విమర్శ తత్వాన్ని విశ్లేషించుకోవటానికి ఒక మార్గంగా మనకు కనిపిస్తుంది. ఇందులోనే వారి యొక్క మనోవైజ్ఞానిక విమర్శ కానీ, లేకపోతే ప్రాగ్రూప విమర్శ కానీ, లేకపోతే కళాతత్వం కానీ, లేకపోతే ప్రతీకాత్మకత మీద వారు చేసినటువంటి ఆలోచనలు కానీ, ఇవన్నీ ఆ వరుసలో రావటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ 6 ఉపన్యాసాలు సాహిత్య విమర్శ పైన, ఒకటి పరిపూర్ణంగా వారి కంట్రిబ్యూషన్ ఏంటి తెలుగు సాహిత్య విమర్శకి అని చెబుతూనే ఆయన మార్గం ఎందుకు ప్రత్యేకమైంది అని చెప్పే ప్రయత్నం ఒకటైతే, మిగతా 5 ఉపన్యాసాలు వివిధ ధోరణులను గురించి, వివిధ సాహిత్య చింతన పద్ధతులను గురించి లేదా సాహిత్యాలను గురించి, వారి మౌలిక ప్రతిపాదనలు ఏంటి అని చర్చించేటటువంటి అవకాశాన్ని కలిగించేవి ఈ 6 ఉపన్యాసాలుగా ఉంటాయి. ఈ 6 ఉపన్యాసాలు అలాంటి ఫ్రేమ్తో మాట్లాడుతున్నాను. ఆ తరువాత సుప్రసన్న గారి సాహిత్య సృజనను గురించి వస్తే అక్కడ కూడా ఒక 5-6 ఉపన్యాసాలు మనం నిర్వహించుకునేందుకు ఒక 6-16 దాకా నేను అన్నాను, కానీ ఇప్పుడు 6 చెప్పాను. ఇంకొక కొన్ని ఉపన్యాసాలు, ఒక 10 ఉపన్యాసాల దాకా మనం సాహిత్య సృజనను గురించి తీసుకురావటానికి ప్రయత్నం చేయవచ్చు. అదేమిటి అని అంటే, వారి సాహిత్య రచన సృజన భూమిక ప్రధానంగా వచన కవిత్వంలోను, అట్లాగే పద్య కవిత్వంలోను, అట్లాగే దీర్ఘ కావ్యంగాను ఈ 3 రకాలుగా నడిచింది. ప్రక్రియాపరంగా చూసినప్పుడు వారు కథలు రాశారు, ఇట్లాంటివి ఉన్నాయి, కానీ ప్రధానంగా దీర్ఘ కవిత లేదా దీర్ఘ కావ్యం, మహేతిహాసం లాంటి సాంప్రదాయం లాంటి వాటిని ప్రత్యేకంగా ఒక అధ్యయనం కింద ప్రత్యేక ఉపన్యాసంగా పెట్టుకోవలసిందే. దానికి భూమికగా ఏ అంశాలు ఉపయోగపడ్డాయి అని చెప్పటానికి, దాని తర్వాత వారి సాహిత్య చింతన ఎట్లా ఉంది అని చెప్పటానికి, సాంప్రదాయాన్ని ఒక బౌండరీ లైన్ గా పెట్టుకొని చెప్పటానికి అది ఒక్క ఉపన్యాసమే వేరుగా ఉంటే, సాంప్రదాయం మహేతిహాసంగా చెప్తూ నిరూపిస్తూ ఆ మహేతిహాసానికి భూమికగా పనిచేసిన అంతకంటే ముందు సాహిత్యం, ఆ మహేతిహాస సృష్టి జరిగిన తర్వాత జరిగిన పరిణామం, ఈ రెండింటిని కేంద్రంగా చేసుకుని ఒకటి సాంప్రదాయం మీదనే ప్రత్యేక అధ్యయనం చేయటానికి ఒక శీర్షిక మనం నిర్ణయించుకోవచ్చు. అట్లా సాంప్రదాయం గురించి, సాంప్రదాయం ఒక మహేతిహాసంగా మనం ఎట్లా చెప్పటానికి అవకాశం ఉంది అనేది ఒక పార్శ్వం. ఆ తరువాత వచన కవిత్వంలో సుప్రసన్న గారి మార్గం ఏమిటి? తొలి రోజుల్లో వారు బ్లాక్ వర్స్ గా చెప్పబడే 4 పాదాలు, తేజశ్చక్రం లాంటి వాటిల్లో 4 పాదాలుగా ఏ పాదానికి ఆ పాదం భావం విరుగుతూ, అది కూడా ఒక సమపాదాలుగా ఉండేటటువంటి పద్ధతిలో బ్లాంక్ వెర్స్ గా వచన కవిత్వాన్ని రచించే దశ నుంచి, తర్వాత శుద్ధ వచన కవితగా వచ్చే ఒక తరువాతి కాలంలో మారినటువంటి స్థితి, చేతనావర్త కవిగా
తరువాతి తరం పైన వచన కవిత్వ రూపం అనుభూతి కవిత్వానికి అభివ్యక్తి సౌందర్యానికి ఏ విధమైనటువంటి అవకాశం ఇచ్చింది అని చెప్పటానికి సుప్రసన్న గారి మార్గం ఏమిటి? వచన కవిత రచనలో వారి మార్గం ఏమిటి? వారు ప్రత్యేకంగా తీసుకువచ్చినటువంటి కొత్తదనం ఏమిటి? తన కాలానికి తన తరువాతి తరానికి ఇచ్చినటువంటి యోగదానం ఏమిటి, కంట్రిబ్యూషన్ ఏమిటి అని వచన కవితా ప్రస్థానంలో సుప్రసన్న గారి మార్గాన్ని అంచనా వేస్తూ ఒక అంశం. ఆ తరువాత సుప్రసన్న గారి కవితని చేకూరు రామారావు గారు సందర్భంలో రాజకీయ కవిత, భక్తి కవిత, శుద్ధ కవిత, తాత్విక కవిత అని విభజించారు. 4 రకాలుగా విభజించి వారి సాహిత్యంలో ఉన్నతీకరణ వ్యూహం, న్యూనీకరణ వ్యూహం అని ఒక భావనని గురించి, సరళీకరణ వ్యూహం, ఉన్నతీకరణ వ్యూహం అని ఒక భావనను గురించి మాట్లాడతారు. అంటే కవిగా తాను ఒక విషయాన్ని చాలా లైట్గా, చాలా ప్రాథమికమైన విషయంగా, చాలా సరళంగా చెప్పదలుచుకున్నప్పుడు దాన్ని ఎలా నిర్వహిస్తాడు అనేది సరళీకరణ వ్యూహంలోను, అది చాలా ఉన్నతంగా చెప్పాలి అనుకున్నప్పుడు, దానికి మౌలికంగా విశిష్టమైనటువంటి అర్థాన్ని కల్పించాలనుకున్నప్పుడు ఉండే రచనా నిర్మాణానికి ఉన్నతీకరణ వ్యూహం అని పేరు పెట్టారు. ఇలా సుప్రసన్న గారి వస్తువులో శతాంకుర మొదలుకొని నిన్నమొన్నటి పరిక్రమ దాకా ఈ జరిగినటువంటి అశ్రుభోగ ఇలాంటి ప్రతి రచనలో కూడా వస్తువులో ఏ రకమైనటువంటి వైవిధ్యం వచ్చింది, కాన్సెప్ట్లో, ఆ భావనలో ఎలాంటి కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. చూడటానికి వారు రాసినటువంటి 16 కావ్యాలు 20 కావ్యాలని అంచనా కంటున్నాను, ఒక దగ్గరగా చూడటం వల్ల అని కాదు. ఇక్కడ దాని ద్వారా ఉపన్యాసంలో జరగవలసింది ఏమిటి అంటే ఆ వస్తువులో ఉన్న ఆ కాలానికి అది కొత్తదనం. శతాంకుర, తేజశ్చక్రం, హృద్గీతి లాంటివి 1954లో వచ్చాయి. 54 కాలానికి అదేం కొత్తదనాన్ని తీసుకొచ్చింది. అది వస్తు వైవిధ్యాన్ని చర్చించేటటువంటి ఒక కీ నోట్, ఒక కీగా ఉపయోగపడేటటువంటి ఒక సందర్భం. కాబట్టి హృద్గీతి, ఆనందలహరి సరే సంపత్ కుమార్ గారితో రాశారు. ఆ తరువాత వచ్చినటువంటి ప్రతి రచనలో కూడా అది వచ్చినటువంటి కాలాన్ని బట్టి అందులో ఉన్న విస్తృతి ఏమిటి, వైవిధ్యం ఏమిటి అని ఆ వస్తువు ఆధారంగా చర్చించేటటువంటి ఒక పని మొత్తం వారి సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వస్తు వైవిధ్యం అని చాలా చిన్న మాట వాడినట్టున్నాను, చింతన వైవిధ్యం, అది ఆలోచనల్లో వైవిధ్యం, దాన్ని దర్శించటంలోని వైవిధ్యం, ఇలాంటి వైవిధ్యాన్ని చర్చించుకుంటూ ఒక ఉపన్యాసం ఆ కోణంలో మనం అధ్యయనం చేస్తే బాగుంటుంది అనేది ఒక అంశం. ఆ తరువాత శిల్పపరంగా వారు వాడినటువంటి ప్రతీకలు, భావచిత్రాలు, అట్లాగే రూపకాలు, అట్లాగే అలంకారాలు, ఇలా రూపపరంగాను శిల్పపరంగాను వారి కవిత్వ నిర్మాణాన్ని, వారి కవిత్వ తత్వాన్ని, ఆ నిర్మాణం ఎట్లా వ్యక్తం చేస్తుంది, అందులో వారు ఎన్నుకున్న మార్గం ఏమిటి, ఇలాంటివి చర్చించుకుంటూ శిల్ప దృష్టితో కొంచెం ప్రయత్నం చేసేటటువంటి ఉపన్యాసం ఒకటి. ఇది కొంత క్లిష్టమైంది కూడా, ఎందుకంటే సారు వస్తువు ఎంత గూఢంగా ఉంటుందో అందులో ఆ నిర్మాణం కూడా ఒక్కొక్కసారి కేవల దీపవృక్షం లాంటిది, లేకపోతే దీపవృక్షం లాంటిది ఉందనుకోండి, ఒక భావనలని వరుసగా చెప్పుకుంటూ వెళ్తున్నట్టుగా ఉంటుంది. దాంట్లో ఎక్కడో ఒక అనుస్యూతి ఉంటుంది. ఆ అనుస్యూతిని పెట్టుకొని శిల్పపరంగా వారు సాధించిన ప్రయోజనం ఏమిటి, అలాంటి నిర్మాణం ద్వారా ఇలాంటివి చెప్పడానికి కొంత సరే స్మృతి కావ్యాలు, మణికర్ణిక లాంటివి ఉన్నాయి, ఇట్లాగే అశ్రుభోగ లాంటివి. ఈ స్మృతి కావ్యాల నేపథ్యం నుంచి చెప్పేటటువంటి అంశాలు, స్మృతి కావ్య నిర్మాణంలో వారు ఏ రకమైన పద్ధతిని ఎన్నుకున్నారు, ఇవి శిల్పపరంగా వారి కవిత్వ తత్వాన్ని విశ్లేషించడానికి సుప్రసన్న కవిత్వంలో శిల్ప దృక్పథం లేదా శిల్పం అనేటటువంటి అంశం మీద ఒక పాంచాల రాయ శతకం కానీ మొత్తం సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకునే
ఏదో ఒక పుస్తకాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మొత్తం సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని శిల్పపరంగా వారి కవిత మార్గంలో వచ్చిన మార్పులేంటి అని, ఆ నిర్మాణంలో ఉన్న విశేషాలు ఏంటి అని చెప్పే ఉపన్యాసం ఒక కోణంగా ఉంటే బాగుంటుంది అనేది మరొక అంశం. ఆ తరువాత వారి మొత్తం సాహిత్యంలో ఉన్న ప్రతీకాత్మక ప్రవృత్తి, ప్రతీకాత్మకత, ప్రతీక కవిత, సుప్రసన్న ప్రతీక కవిత, ప్రతీకలుగా ఉన్నటువంటి విషయాల్ని విశ్లేషిస్తూ వారు ఏ ఏ విషయాలని ప్రతీకలుగా భావించారు, ఏవి ప్రతీకలుగా సృష్టించారు, లేదా వారి సాహిత్యంలో ఉన్న ప్రతీకలు ఏమిటి, అవి వైయక్తిక ప్రతీకలా లేకపోతే సామూహిక ప్రతీకలా, ఆ ప్రతీకల యొక్క ప్రయోజనం ఏమిటి, ఇలాంటివి సుప్రసన్న కవిత్వం ప్రతీకాత్మకత లేదా ప్రతీకాత్మక కవిత్వం ఆధారంగా చర్చించటానికి వారి సాహిత్యంలో ఉన్న ప్రతీకల మీదనే, కేవలం ప్రతీకల మీదనే. ఇప్పుడు నాకంత అనుభవం సరిపోదు వారి కవిత్వాన్ని గురించి మాట్లాడేంత. అయితే ఒక స్మృతి కావ్యం రాసేటటువంటి సందర్భంలో కూడా ఎక్కడో ఒక సంకేతాన్ని, వారి సంకేతాన్ని కేంద్రంగా చేసుకుని రాసేటటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. అందుకని సుప్రసన్న గారి కవిత్వంలో ఈ ప్రతీకాత్మక ప్రవృత్తికి సంబంధించిన అధ్యయనం ఒక అంశంగా ఉండాలి. ఆ ప్రతీకలు ఎలా సృష్టించారు, దాని వెనక ఉన్న భూమిక ఏమిటి అనేది ప్రతి కావ్యాన్ని అధ్యయనం చేసినప్పుడు కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది అని నాకు అనిపిస్తూ ఉంది. అందుకని సుప్రసన్న గారి కవిత్వంలో ప్రతీకాత్మకత మీద ఒక అధ్యయనం, అంటే ఆ కోణం నుంచి ఒక అధ్యయనం జరగాలి అని. తర్వాత వారు చాలా అభివ్యక్తిలో కూడా ఆ అలంకారాలు, భావచిత్రాలు వాడటంలో కూడా ఒక ప్రత్యేకత ఉన్నది వారు. ఇప్పుడు ఆమె సెట్ చెయ్యని ప్రశ్నపత్రంలా కనిపిస్తుంది అనో ఒక వాక్యం ఏదో ఉంది నాకు గుర్తున్నంతలో. సెట్ చెయ్యని ప్రశ్నపత్రం అనేది ఒక కొత్త అభివ్యక్తి, ఒక టీచర్ మాత్రమే రాయగలిగిన అభివ్యక్తి ఏమో అది. అంటే అలా అలంకారాలని, భావచిత్రాలని తన కవిత్వంలో ఎట్లా ప్రయోగించారు, ఒక వైవిధ్యం ఏమిటి, వాటిని ప్రయోగించటంలో పూర్వ కవి అనుసరణలే ఉన్నాయా, పూర్వ రూపకాలే ఉన్నాయా, కొత్త మెటఫర్స్ ఎట్లా వచ్చాయి, రూపకాలు ఎట్లా వచ్చాయి అని వారి భావచిత్రాలు, అలంకారాల యొక్క సౌందర్యం, లేదా రెండు భిన్న ఉపన్యాసాలు అనుకుంటే కంప్లీట్ గా అలంకార సౌందర్యం, అలంకారాల ప్రయోగం ఎట్లా ఉంది అనేది ఒక ఉపన్యాసం, భావచిత్రాలని వారు ఉపయోగించినటువంటి రీతి ఎట్లాంటిది అనేది. అట్లాగే ఈ మొత్తాన్ని వారి యొక్క తాత్విక భూమిక ఏమిటి, వారి సాహిత్యం మొత్తానికి ఏది తాత్విక భూమిక. ఒక సందర్భంలో వారు జిడ్డు కృష్ణమూర్తి యొక్క ఆలోచనల నుంచి ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు, మరో సందర్భంలో అరబిందో నుంచి ఉంటారు, మరొక సందర్భంలో ఉపనిషత్తులు, వేదాంత భూమిక నుంచి కనిపిస్తారు, మరో సందర్భంలో రమణ మహర్షి నుంచి కనిపిస్తారు, మరో సందర్భంలో వీళ్ళెవ్వరూ కనిపించకుండా తానే ఒక ఋషిలాగా ప్రవచిస్తారు, మనని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తారు. అందుకని వారి తాత్విక ప్రపంచం ఏమిటి, అసలు మనసులో కలిగినటువంటి అనుభూతి, అనుభవమే నా కవిత్వానికి మూలమని వారు ఏదో చెప్పుకున్నా, ఆ మూలం వెనక ఉన్న తాత్విక ప్రపంచం ఏమిటి. అందుకని ఆ తాత్విక ప్రపంచాన్ని వివరించే ఉపన్యాసం ఒక ఉపన్యాసం. సుప్రసన్న గారి కవిత్వంలో తాత్వికత లేదా సుప్రసన్న తాత్విక ప్రపంచం, అది విమర్శలో కావచ్చు, కవిత్వంలో కావచ్చు, దానికి పునాదులు ఏమిటి, వాటి యొక్క ఆధార భూమిక ఏమిటి అని చర్చించే విధంగా ఒక ఉపన్యాసం. అట్లాగే భాష విషయంలోనూ అభివ్యక్తి విషయంలోనూ సుప్రసన్న గారి తరం, అంటే నేను సంపత్ కుమార్ గారిని, సుప్రసన్న గారిని,
అట్లాగే శేషేంద్రని, అట్లాగే చేతనావర్త కవుల్లో సారిలే కాకుండా మిగతా ఇద్దరు, అట్లాగే ఆ తరువాతి కాలంలో పూర్వ కవుల యొక్క విషయమే అయినా సరే, పద్యమే అయినా సరే, భాష విషయంలోనూ అభివ్యక్తి విషయంలోనూ చాలా కొత్త విషయాల్ని సుప్రసన్న గారు తీసుకొచ్చారు అని చేకూరు రామారావు గారు లాంటి వాళ్ళు కూడా తమ వ్యాసాల్లో చెప్పున్నారు. ఏమిటి ఆ కొత్తదనం? అభివ్యక్తి విషయంలో కానీ, భాష విషయంలో కానీ, భాషా ప్రయోగం, అభివ్యక్తి, వీటిలో సుప్రసన్న గారి కవిత్వంలో కనిపించే కొత్తదనం ఏమిటి అని వారి అభివ్యక్తి విశేషాలని, భాషా ప్రయోగ విశేషాలని చెప్పేటటువంటి ఒకానొక ఆలోచన, ఒక ఉపన్యాసం, ఒక కోణం. అట్లాగే దీర్ఘకావ్య నిర్మాణం, దీర్ఘకావ్యాలు, దీర్ఘ కవిత, దీర్ఘకావ్యాలు. సుప్రసన్న గారి దీర్ఘకావ్యాల యొక్క స్టైల్ ఏమిటి, నిర్మాణం ఏమిటి, రీతి ఏమిటి? కేవలం దీర్ఘ కవిత. ఇంతకుముందే నేను అన్నట్టుగా వచన కవిత్వాన్ని తొలి రోజుల్లో వారు బ్లాంక్ వెర్స్గా 4 పాదాలకి విరిగేట్టుగా, ఒక భావశకలం అక్కడికి ముగించేట్టుగా, మళ్ళీ ఇంకోటి అంతా కలిపి మళ్ళీ ఒక భావాన్ని ఇస్తున్నా కూడా అలా నిర్మించేటటువంటి ఒకానొక స్థితి నుంచి ఒక బ్రహ్మ సరస్సు అక్కడి నుంచి కిందికి పడుతున్నట్టుగా, లేదా ఆకాశగంగ పైనుంచి ధారగా వస్తున్నట్టుగా భావాల తరంగాలుగా వెళ్తున్నటువంటి ఒకానొక స్థితి కనిపిస్తుంది. అదే సందర్భంలో కొన్ని కావ్యాలలో ఆయా భావాల్ని కొన్ని డివిజన్స్గా, ఒక 4-5 రకాల కేటగిరీస్, అంటే ఆ దీర్ఘకావ్యంలో ఒక 7-8 అంతరువులు లాంటివి ఏర్పాటు చేసి ఆ అంతరువుల ఆధారంగా చెప్పుకుంటూ రావటం కూడా కనిపిస్తుంది. సాంప్రదాయం లాంటివి అనుకోండి. అదొక ప్రత్యేక ఉపన్యాసమే అని అనేశాను నేను ఇంతకుముందే, కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు. కాబట్టి తీసుకొచ్చినటువంటి దీర్ఘకావ్య రచనలో చాలా మంది దీర్ఘకావ్య రచనలు చేశారు వారి సమకాలంలో. వీరి మార్గం ఏమిటి దీర్ఘకావ్యత రచనలో అనేది చర్చిస్తూ, ఒక అందులో మళ్ళీ అతను అలంకారాల గురించి మాట్లాడవచ్చు. దేనికంటే నిర్మాణ పరంగా దీర్ఘకావ్యంలో సుప్రసన్న గారి పద్ధతి ఏమిటి, ఆ ప్రక్రియని వారు నిర్వహించినటువంటి పద్ధతి ఏమిటి, దీర్ఘకావ్యానికి కొన్ని విస్తృతమైనటువంటి భావధార, అట్లాగే కొన్ని భావశకలాలన్నీ కలిపి ఒక ప్రతీకాత్మకంగానో లేకపోతే ఒక తత్వాన్ని చెప్పే విధంగానో ముగించటమో, ఇట్లా ఏవో చెప్తూ ఉంటాం కదా. ఇలాంటి దీర్ఘకావ్య లక్షణాలనే వారు అనుసరించారా? దాన్ని వ్యక్తం చేయటంలో భిన్నంగా ఇంకేమైనా కొత్తగా చేశారా? ఇలాంటివి దీర్ఘకావ్య రచన నిర్మాణంలో సుప్రసన్న గారి మార్గం ఏమిటి అని ఒక అధ్యయనం చేయవచ్చు. ఇంతకు ముందే అన్నట్టుగా కంప్లీట్గా మహేతిహాసం, సాంప్రదాయం మీదనే ఒక ప్రత్యేకమైనటువంటి ఉపన్యాసం. ఇది ఒకటి. ఇది మొత్తాన్ని ఒక కంప్లీట్, ఇంతకుముందు విమర్శలో నేను ఒక మాట అన్నట్టుగా వారి మార్గం ఏమిటి, సాహిత్య విమర్శ మొత్తంలో కూడా వారి ఆలోచన ఎట్లా నడుస్తుంది, వారి ద్వారా మాత్రమే సాహిత్య విమర్శలో ప్రారంభమైనవేమి, కొనసాగినవేమి, తరువాతి తరం అందుకున్నవేమి, అందుకోలేకపోయినవేమి అని మనం అనుకున్నట్టుగా మొత్తం వారి సాహిత్యాన్ని, సృజనాత్మక సాహిత్యాన్ని మొత్తాన్ని, అందులో ఉన్న సమకాలీనత ఏమిటి, సార్వకాలీనత ఏమిటి, ఇది ఒక ప్రత్యేకమైన ఉపన్యాసంగా ఉంటే, ఒక సుప్రసన్న గారి లాంటి అనేక అంతరువుల్లో ఆలోచించే వ్యక్తి, సమస్య సంపత్ కుమార్ గారు దొరికిపోతారు. ఏమిటి అని అంటే భారత జాతీయత, లేకపోతే కొంత దేశభక్తి, స్వాతంత్రము, జాతీయత, ఇలాంటి విషయాల దగ్గర సార్ని పట్టుకుంటే అలంకార శాస్త్రంలో దేశీయ చింతనలు, ఇలా ఒక లైన్ దొరికితే ఆ లైన్ ఆధారంగా సారు సంపత్ కుమార్ గారు కొంత అర్థమవుతూ వెళ్తారు. మనకి కొంత ఆ లక్షణం కనిపిస్తుంది.
సుప్రసన్న గారి సాహిత్యంలో ఉన్న స్థితి ఏమిటి అని అంటే అందులో చాలా సమకాలీనత ఉంటుంది. పక్కనే మనకు అలాంటి ఘటన ఒకటి జరుగుంటుంది, కానీ వారు దాన్ని వివరించిన రీతి ఒక ప్రతీకాత్మకంగా ఉండటంలోనో తాత్వికంగా ఉండటంతోనో ఒక్కొక్కసారి దాన్ని మనం పట్టుకోలేకపోతాం. అంటే ఒక ప్రసన్న గారు లాంటి వాళ్ళు అనేక అంతరువుల్లో దాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. వారే ఒక సందర్భంలో అన్నట్టు సాహిత్యానికి మానవ జీవన పక్షం, సౌందర్య పక్షం, ఆధ్యాత్మిక పక్షం అని 3 అంతరువులు ఉంటాయి. ఒక కావ్యాన్ని, ఒక రచనని మనం అర్థం చేసుకోవటంలో ఈ 3 రకాలైనటువంటి వాటిని మనం తెలుసుకొని ఉండాలి అని అన్నారు. ఇప్పుడు వారి సాహిత్యాన్ని మానవ జీవన పక్షంగా మాత్రమే చెప్పలేము, సౌందర్య పక్షంగా మాత్రమే వివరించలేము, తాత్విక పక్షంగా, ఆధ్యాత్మిక పక్షంగా మాత్రమే మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము అని అంటున్నారంటే వారు ఈ 3 అంతరువుల్ని ఒకే చోట చెప్పేస్తారు. నీకు అర్థం కావడంలో 3 స్థితులు ఉంటాయని వారు అన్నారు, కానీ వారు మానవ జీవన పక్షంలోనే మిగతా సౌందర్య పక్షాన్ని, ఆధ్యాత్మిక పక్షాన్ని కూడా ఇమిడింపజేస్తారు. అందువల్ల మనకి ఒక్కొక్కసారి అందరికీ కాకపోవచ్చు, నాలాంటి వాళ్ళకి త్వరగా ఆ విషయం పట్టుబడదు. అందుకని ఇలాంటి విస్తృత భావధార, విభిన్న తాత్విక ప్రపంచాల యొక్క భూమిక, సమకాలీన వాదాల లేదా సమకాలీన వాతావరణాల అవగాహన చాలా స్పష్టంగా కలిగినటువంటి, ఇంతకుముందు ఒక ఉపన్యాసంలో సుదర్శన రావు గారు అన్నట్టు, సుదర్శన్ సార్ అన్నట్టు చాలా జ్ఞాపకం ఉంటాయి సార్కి విషయాలు. వాటి ఆధారంగా కూడా చాలా విషయాలు వైయక్తిక ప్రతీకలుగా సాహిత్యంలోకి వ్యక్తమవుతూ ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో దాని తత్వాన్ని వారు చెప్తే కానీ ఒక్కొక్కసారి మనకి స్పష్టంగా అర్థం కాని పరిస్థితి కూడా ఉంటుంది. ఇదిగో ఇలాంటి విస్తృతమైనటువంటి భావధార, తాత్విక ప్రపంచాలు ఉన్నటువంటి కవిని లేదా ఒక విమర్శకుడిని లేదా ఒక ఆలోచనాపరుడిని అనేక అనుభవాల్ని అలా తలుపులు తెరిచి లోపలికి ఆవాహన చేసుకునేటటువంటి స్వభావం ఉన్నటువంటి వారిని అర్థం చేసుకోవటానికి ఏ పుస్తకానికి ఆ పుస్తకంగా అర్థం చేసుకోవటం ఒక పద్ధతి. దానివల్ల ఏమి జరుగుతుంది అని అంటే ఆ పుస్తకంలో ఏముందో తెలుస్తుంది, వారి ఆలోచన ఏమిటో తెలుస్తుంది, అంతే తప్ప మొత్తంగా ఆ మూసలో నుంచి బయటకు వస్తున్న విగ్రహం ఏమిటి అనేది ప్రత్యేకంగా తెలియాలి అని అన్నప్పుడు వారి మొత్తం సాహిత్యాన్ని ఒక యూనిట్గా, ప్రతి విషయంలోనూ ప్రతి పుస్తకంలోనూ ఉన్న ఆ లైన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక అధ్యయనం చేస్తే ఒక కవిని లేదా వారిని స్పష్టంగా కొంతలో కొంతైనా అర్థం చేసుకునేటటువంటి వీలు కలుగుతుందేమో అన్న ఉద్దేశంతో అప్పుడెప్పుడో జరిగిన చర్చలో ఒక 10-12 అంశాలుగా మనం దీన్ని చర్చిస్తే బాగుంటుంది అని నేను ఏదో ఏమంటాం నోరు జారినందుకు నాకు ఇవాళ గిరిజా మనోహర్ బాబు గారు ఒక శిక్ష వేశారు, అవేమిటో మీరే చెప్పండి అని. అయితే ఈ 16 రకాలైనటువంటి అంశాల ఆధారంగా ఒక ఎవరెవరు ఈ అంశం మీద మాట్లాడితే బాగుంటుంది అని ఒక 16 వారాలు దీని మీద, ఒక వారం ఆలస్యమైనా సరే, రేపు వారమే ప్రారంభించాలి అనేది ఏమి లేదు, ఒక వారం ఆలస్యమైనా సరే స్పష్టమైన వ్యక్తిని ఎన్నుకోవటం, అది వ్యాస రూపంలో కూడా మనం తెప్పించుకోవటానికి ప్రయత్నించటం, ఈ రెండూ చేయటం ద్వారా ఇన్ని రోజులు అంటే 60 వారాలుగా మనం చేసినటువంటి దానికి ఒక కాంక్రీట్ రిజల్యూషన్ లాంటిది, కాంక్రీట్ రిజల్ట్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది అని నా చిన్ని మనసుకు అనిపించింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులు పెద్దలు గిరిజా మనోహర్ బాబు గారికి,
భారత భారతి నిర్వాహకులైనటువంటి వారికి, నారుమంచి వారికి, పాలకుర్తి వారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇదే చివరి వాక్యం కాదు. ఇలా నాకు కలిగిన ఒక 16 అంశాలను నేను మీ ముందు పెట్టాను. దీన్ని మరింత విస్తృతం చేసుకోవడమా, మరి 4 ఉపన్యాసాలు తగ్గించుకోవడమా అనేది కూడా మన ఇష్టమే. అలా ఒక 16 ఉపన్యాసాలు అనేది నా మనసులో ఉన్న మాట. దాన్ని 12 చేసినా ఇబ్బంది ఏం లేదు. అలాంటి ఒక ఆలోచనతో వారి సాహిత్యాన్ని అధ్యయనం చేయటానికి పెద్దలు మరిన్ని ఏమన్నా సూచనలు చేస్తే వాటిని కూడా కలుపుకొని మనం ముందుకు వెళదామని మనవి చేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సుప్రసన్న సార్ ప్రత్యేకంగా ఇందులో ఏమైనా చేర్చవలసినవి, చేరదగినవి ఉంటే వారు ప్రస్తావిస్తే బాగుంటుంది అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే. వాళ్ళే మాట్లాడుతున్నారు. న్యూస్ లో పెట్టి ఉంటారు. సార్ గిరిజామనోహర్ బాబు గారు ఉన్నారా? మ్యూట్ చేయాలి సార్. నా చిట్టి బుర్రకు తట్టిన 4 విషయాలు ఏదో ప్రస్తావించినాను సార్. మీరు ఇంకేమైనా మార్పులు, చేర్పులు లేదా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఒకసారి అనుకుంటే దాన్ని బట్టి మనం వెళ్దాం. చాలా బాగా చెప్పారు అండి. ఎందుకంటే మిత్రులు లక్ష్మణ చక్రవర్తి గారు, మనం ఇంతకు ముందు అనుకున్నటువంటి మార్గంలో సుప్రసన్న గారిని అధ్యయనం చేసే పద్ధతులు, ఎందుకంటే సాహిత్య విమర్శ రంగంలో, సృజన రంగంలో రెండింటిలో వారు చూపించినటువంటి ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకొని ఏ మార్గాల్లో సృజన రంగాన్ని, విమర్శ రంగాన్ని ఎన్ని కోణాల్లో ఆలోచించవచ్చు అనే విషయాన్ని చాలా విపులంగానే చెప్పారు. బాధ్యత పెట్టారు అన్నారు కానీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు మిత్రులు. ఎందుకంటే అన్ని అభివ్యక్తిలో కావచ్చు, లేదా భావచిత్రాల విషయంలో కావచ్చు, కవిత్వ విషయం కావచ్చు, విమర్శ విషయం కావచ్చు, ఎప్పుడూ కూడా తమదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని చూపించారు. మిగతా విమర్శకులను కానీ, మిగతా కవులను కానీ కొంత దూరం వెళితే మనం అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ సుప్రసన్న గారిని అవగాహన చేసుకోవాలి అంటే ముందుగా వారి మార్గం ఎలా ఉంది, వారి ఆలోచనలు ఏమిటి అనే విషయాన్ని ముందు అవగాహన చేసుకుని, ఎందుకంటే పెద్దలు చేకూరు రామారావు గారు లాంటి వారు కూడా సరి అయినటువంటి మార్గనిర్దేశనం లేకపోతే సుప్రసన్న గారి సాహిత్యం అంత తొందరగా మనకు అవగాహనలోకి రాదు అనే విషయం ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అంశంగా మిత్రులు చక్రవర్తి గారు సూచించారు. నిజంగానే వీటన్నింటినీ కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథంగా తీసుకొని రాగలిగితే, అంటే మనం ఇంతకుముందు వారు అన్నట్టే ఈ 16 అంశాలను గురించి కానీ ఇంకా కొన్ని అంశాలు చేర్చవలసి వస్తే ఆలోచించి వీటికి ఒక సామూహికమైనటువంటి చర్చ ద్వారా మెల్లగా దీన్ని ఒక కార్యరూపంలోకి తీసుకొస్తే మనం ఏర్పాటు చేసినటువంటి ఈ సుప్రసన్న సాహిత్య వివేచన అనేటువంటి ఈ భారత భారతీయ అక్షరార్చన ఏర్పాటు చేసిన ఈ అంతర్జాల మాధ్యమం ద్వారా ఏర్పాటు చేసిన ఈ సమావేశాలకు ఒక ఫలితం లభించినట్టు, సత్ఫలితం లభించినట్టు అవుతుంది. ఒక్కొక్క కావ్యం ఉన్న నారాయణ శర్మ శివాభిసారిక దీర్ఘ కవితను గురించి చెప్తూ ఎన్ని కోణాల్లో సుప్రసన్న గారు ఆలోచించారనే విషయం 5-6 వారాలు చెప్తే తప్ప చూడటానికి అది చిన్న కావ్యమే. చక్రవర్తి గారు అన్నట్టు దాంట్లో ఉన్నటువంటి అన్ని పార్శ్వాలను కూడా అధ్యయనం చేసే పద్ధతిలో కొంతమంది మిత్రులను మనం కలుపుకొని వీలైనంత వరకు ఆ మార్గంలో ఈ అంశాలు, అంటే ఒకసారి చర్చకు వస్తే ఆ చర్చకు వచ్చిన దానిలను గురించి మళ్ళీ ఆలోచించి ఎవరు చెప్తే బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనం భవిష్యత్తులో
చర్చ చేసి ఒక మంచి పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము. వీలైనంత వరకు మన అవకాశం ఉన్నంత వరకు మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే ఇట్లాంటి బహుముఖీనమైనటువంటి ప్రతిభతో ఉన్నవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో మనం వారికి అందుబాటులో ఉన్నవారు కనుక వారి సాహిత్యాన్ని మనం చదవగలుగుతున్నాం కనుక ఇవాళ మనం గొప్ప అదృష్టవంతులుగా భావిస్తూ పెద్దలు సుదర్శనరావు గారు ఇంకా చాలా మంది ఉన్నారు, వారు తమ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తారు. సుదర్శనరావు గారు ఉన్నారు. సార్ లేరు సుదర్శనరావు. కాంతారావు గారు మీరు ఏమన్నా చెప్తారా? సార్ ఒక విషయం మాట్లాడొచ్చా సార్? చెప్పండి సార్, చెప్పండి. మొదలు గురువు గారికి ప్రణామాలు. నేను వారి సాహిత్య స్వరూపాలను గురించి గాని స్వభావం గురించి గాని మాట్లాడగలిగిన వాడిని కాదు. అయితే వారిని ఏ విధంగా అనుభూతి చెందాలో మాత్రం అర్థం చేసుకున్నవాడిని. ఏ వ్యక్తి అయినా ఏ రచయిత అయినా నిరంతర వ్యవసాయంగా రచనలు చేస్తున్నప్పుడు సహజంగా వారికి కలిగే అనుభవాలను బట్టి ఆయా కాలాల ప్రభావాల చేత కొంత వారి సంస్కార విశేషాల చేత అది ఒక రకపు వికాసాన్ని పొందుతూ ఉంటుంది. ఆ మార్పులు కనబడుతూ ఉంటాయి. అది తప్పకుండా వారి సాహిత్యంలో కూడా కనబడుతూ ఉంటుంది. వారు ప్రధానంగా ఏ రచన చేసినా ఏది చేసినా వారు ఒక ఆధ్యాత్మిక ప్రకాశమూర్తి. బై హార్ట్ ఈజ్ బ్రిలియన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అది వదిలి వారు ఉండరు. నిజానికి ప్రతి రచనలో కూడా ప్రతి పదంలో కూడా కనబడుతుంది అది. వారు ఆ ఆధ్యాత్మికతను అన్ని కోణాల్లోంచి చూశారు. అంటే ముఖ్యంగా మన వైదిక సంప్రదాయంలో అనేక మార్గాలు ఉన్నాయి. విశిష్టాద్వైతం ఉంది, అద్వైతం ఉంది, శాక్తేయం ఉంది, శైవం ఉంది. వారు ఏది చూసినా కానీ వారికి విష్ణునిష్ట బలంగా ఉన్నా అది విష్ణు పంచాయతనంగానే సాగుతుంది. అంతటి విశాలమూర్తి వారు. ఆ అనుభూతిని మనం తెచ్చుకుంటే, వారి అనుభూతిని మనం అందుకోగలిగితే మన హృదయం వికసించడమే కాక మనం సహజంగానే మన సమాజాన్ని, మన ప్రకృతిని, ఆ దైవాన్ని ప్రేమించడం మనకు అలవాటు అవుతుంది అని నా అనుభూతి, నా అభిప్రాయం అని మనవి చేసుకుంటూ నమస్కారం. సంతోషం సార్. నిజంగానే బహుముఖీనమైనటువంటి మార్గాల్లో ఇక్కడ ద్వైతమా అద్వైతమా ఇంతకుముందు మిత్రులు డాక్టర్ చక్రవర్తి గారు చెప్పినట్టు ఏ ప్రభావం ఉంది అనడానికి లేదు. అన్ని విధాలైనటువంటి ఉత్తమ మార్గాలన్నీ కూడా వారి రచనల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని మనం వీలైనంత వరకు ఒక చోటికి తీసుకురావడం వల్ల ప్రయోజనం ఉంటుంది అని మిత్రులు ఎందుకంటే వారు బాగా చెప్పారు. చాలా సంతోషం. కాంతారావు గారు మీరేమన్నా చెప్తారా సార్? నమస్కారం సుప్రసన్న గారికి నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. తేనె పట్టు గదులుగా ఉంటుంది. ఏ గదిలో తేనె ఉన్నది చూడడం ఎట్లా ఉంటుందో సుప్రసన్న గారి దేంట్లో ఏముంది బాగా చెప్పారు సార్. ఎక్కడైనా సరే వారి లోపల వారి సాహిత్యం యొక్క ప్రత్యేకత ఏమంటే ఆత్మీయత బాగా ఉంటుంది. అట్లాగనమాట. అది మనం ఆత్మలో లీనమైపోతే వారు మనతో సంభాషిస్తూ ఉంటారు. మరి ఏ పుస్తకం విమర్శ చదివినా అంతే, సృజనాత్మకత కావ్యం చదివినా కూడా అలాగే ఉంటుంది. తర్వాత ఏకకాలంలో వారు అన్ని ఫిలాసఫీస్ ని చెప్పగలుగుతారు. అట్లాగనమాట. శ్రీ అరబిందోని చెప్పినప్పుడు ఇంకొకరిని వదిలేసినారు అనే విషయం ఉండదు దాంట్లో. అన్నిట్లోనూ అందరికీ అన్ని స్ఫురిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ మధ్యకాలం నాకు స్ఫురించింది ఏంటంటే ఇది మనస్సు, వాక్కు, తర్వాత క్రియ, మనోవాక్కాయ కర్మలు, త్రికరణ శుద్ధి అని ఏదైతే అంటామో ఈ త్రికరణ శుద్ధిని వారు విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడి స్థాయికి తీసుకెళ్ళిపోయినారు. కాబట్టి ఏమవుతుందనంటే వారు చెప్పేది సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికి,
తర్వాత స్థూల శరీరానికి ఏకకాలంలో వర్తించే పద్ధతిలో ఉంటుందన్నమాట. ఇక ఎవరికి ఏది కావాలంటే అది తీసుకునే పద్ధతిలో ఉంటుంది. అది చెప్పేది ఆత్మీయత ధోరణిలో ఉంటుంది. కాకపోతే ఏమవుతుందనంటే అందుకోవడం అనేది కొంత కష్టంగా అనిపిస్తుంది. అందుకోవడం కష్టం అని అంటే అది స్థాయి అనేది మనకు ఆ స్థాయికి మన యాంటెనా దానికి కుదరాలి. మనము కొంత అంటే తాత్విక దృక్పథం స్పష్టంగా శ్రమ చేయాలి. తాత్విక దృక్పథం స్పష్టమైన తాత్విక దృక్పథం మనలో ఉంటే సుప్రసన్న గారు అర్థమైంది. మన లోపల ఏదైనా కావచ్చు. సుప్రసన్న గారి తాత్విక దృక్పథం మనకి రావాలనే అవసరం ఏం లేదు. మన దాంట్లో ఏదో ఒక తాత్విక దృక్పథం మనకు కనుక ఉన్నట్లయితే మనకి వారు తత్వదర్శనం తేలిగ్గా చేస్తారు. ఎందుకోసం అంటే వారు అన్ని రంగాల్లో విస్తరించి ఉన్నారు. ఈ తత్వము ఆ తత్వము అనేది కాదు. కొన్ని సందర్భాలలో నెహ్రూ గారి గురించి, గాంధీ గారి గురించి ఒక్కొక్కసారి వారు మాట్లాడిన పద్ధతి ఆలోచించినట్లయితే తత్వ దృష్టిలో వాళ్ళ గొప్పదనాన్ని కూడా చెప్పుకొచ్చారు. అట్లాగనమాట. అందువలన ఏం జరుగుతుందని అంటే తత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి ఉన్నది, ఒకటి లేదు, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది అనేది లేదు. ఈ అభేదాన్ని వారి మానసిక స్థాయిలో సాధించారు కాబట్టి వారి రచనలో ఈ అభేదం సిద్ధిస్తుంది. కాబట్టి మన మనసుకి మన లోపల స్పష్టత ఏర్పడితే సుప్రసన్న గారు అర్థమవుతారు. రెండోది భాషా విషయమే మనం కొంత శ్రమించాలి. ఖచ్చితంగా శ్రమించవలసే ఉంటుంది. వారి వాక్యాలు ఆ నిర్మాణము అదంటే అందుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే దానికి మనం కొంత శ్రమ పడాలి. శ్రమ పడితే దానికి తగిన ఫలితం లభిస్తుంది కదా. సముద్ర మథనం జరిగితే కదా అమృతం వచ్చింది. ఆ సముద్ర మథనం జరగాల్సిందే. కాబట్టి మనం కొంత శ్రమ పడాలి. శ్రమలో ఆనందం ఉంది. నేను చెప్పవచ్చేది ఏంటంటే శ్రమలో ఆనందం ఉంది. దానికి సంబంధించి మరి వివరంగా పుస్తకాలు వచ్చిన కొద్దీ తెలుస్తుంది. వేదాల అర్థం కాని వాళ్ళ కోసం ఉపనిషత్తుల అర్థం కాని వాళ్ళ కోసం బ్రహ్మసూత్రాల అర్థం కాని వాళ్ళ కోసం పురాణాలు వచ్చినట్లుగా సుప్రసన్న గారి సాహిత్యం గురించి కూడా లక్ష్మణ చక్రవర్తి గారు చెప్పినట్లుగా అనేక వ్యాసాలు వస్తే వారిని పట్టుకోవడం ఎలాగా అని తెలుసుకోవడానికే, వారిని వివేచించడానికి కాదు మనం చేసే ప్రయత్నం అంతా, వారిని అందుకోవడానికి మనం చేసే ప్రయత్నం అంతా. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెరీ గుడ్. మిత్రులు కాంతారావు గారు చెప్పింది నిజమే. ఎందుకంటే ముందు మనం కొంత శ్రమ పడాలి. ఏ విషయమైనా కూడా విశ్వనాథ వారు అన్నట్టు పూర్వకాలము కవులను అందుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు. ఈ కాలంలో కవులు కిందికి దిగాలని ఆలోచిస్తున్నారు. కవులు ఎప్పుడు కూడా కిందికి దిగరు. మనమే పై స్థాయికి వెళ్ళాలి అనేది కవుల యొక్క లక్ష్యం. సుప్రసన్న గారిని అందుకోవడానికి కొంత మనం కూడా ప్రయత్నం చేయడంలో మనకు కొంత వివేకము, విజ్ఞానము పెరిగే అవకాశం ఉంటుంది. చక్కటి విషయం చెప్పారు. మిత్రులు ఎవరైనా ఒక్క మాట చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి సార్. విద్యార్థి గారు నమస్కారం సార్. ఇప్పుడు నిజంగా ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా సార్. ఇన్ని రోజులు మన మిత్రుడు ఆయన నేను చాలా చిన్నోని అంటుండే గాని మంచి పాయింట్స్ లక్ష్మణ చక్రవర్తి గారు ఎట్లా అధ్యయనం చేయాలి ఒక్కొక్కటి మనకు వేదాలు ఉన్నవి, ఉపనిషత్తులు ఉన్నవి, అన్ని శాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ చదువుకున్న వారే. కానీ సుప్రసన్న గారు ఏమిటి అనేది మనం శోధించవలసిన అవసరం ఉంది. మనకు శక్తి ఉంటే, లేకపోతే వారి ద్వారానన్నా వారు చెప్పలేరు. వారు ఏమిటి అనేది ప్రపంచం తెలుసుకోవాల్సిన విషయం. వాట్ ఈజ్ హిజ్ ఒరిజినల్ కంట్రిబ్యూషన్ అనేది ఇవాళ చాలా చక్కని పాయింట్లు అవి. నేను పూర్తిగా వినలేదు, క్షమించాలి. కానీ అర్థమైపోయింది ఏం కావాలనో దీనికోసమే. దీనిలో ఈ మార్గంలో తమరు కొంచెం ప్రయత్నం చేసి ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. గిరిజా మనోహర్ బాబు గారు, మిత్రులందరికీ చేద్దాం సార్. కరెక్ట్ గా ఇవ్వాలి. అసలు పాయింట్ అది. చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు, వేదాలు చదివిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ సుప్రసన్న గారి గురించి మనం ఇంతగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అది కావాలి. అసలు ఏమిటి ఆయన? నమస్కారం సార్. తప్పకుండా సార్, తప్పకుండా విద్యార్థి గారు. సార్ ఇంకెవరైనా ఉన్నారా సార్ పెద్ద మాట్లాడాలి అనుకున్న వాళ్ళు? మనం యథాప్రకారంగా కృష్ణస్థుతితో ముగించుకుందాం ఈ కార్యక్రమానికి. ఏమన్నా చెప్తారేమో ఒక మాట సార్. గురువు గారు ఏమైనా చెప్తే మాట్లాడమని. రెండే వాక్యాలు. సార్ చెప్పండి సార్. ఇప్పుడు నన్ను ఒకవేళ నా వంటి కవిని గురించి మాట్లాడవంటే ఏం మాట్లాడేవాడినో ఇవాళ లక్ష్మణ చక్రవర్తి గారు అదే మాట్లాడే విషయం. అంటే
ఒక ఏ రచయితకైనా ఏ కవికైనా సరే అనేక పార్శ్వాలు ఉంటాయి. ఫ్లాట్ గా ఉండే కవులు నిలబడరు, గాల్లో కలిసిపోతారు. ఫ్లాట్ గా ఉండకూడదు, అంతస్తులు అంతస్తులుగా ఉండాలి. ఒక అంతస్తు తర్వాత ఒక అంతస్తు, ఒక అంతస్తు తర్వాత ఒక అంతస్తు అందుకుంటుకోవాలి. కవి ఇవాల్వ్ అవుతాడు. మొదటి పద్యం రాసిన నాటికి, తర్వాత రాసిన నాటికి ఇవాల్వ్ అవుతాడు. అతని సంస్కార సంపుటి, అతని యొక్క భావన, తర్వాత జీవనంలో వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు, ఆ తర్వాత అనుభూతులు, అవి స్పిరిచువల్ కావచ్చు, ఎస్థెటిక్ కావచ్చు, లౌకికమైన కావచ్చు, ఇలాంటి అనుభూతులు ఉంటాయి. వీటన్నిటిని కూడా అందుకొని నడుస్తూ ఉండవలసి వస్తుంది. ఇవాళ ఒక సందర్భంలో వచనం దాకా వచ్చింది అని మాట అన్నారు. వచన కవిత్వం వచనం లాగా, అంటే సేపాలిక లాంటి రచన కేవలం వచనమే. అంటే ఒక్కొక్క అనుభవం వచ్చినప్పుడు, ఒక్కొక్క ప్రేరణ కలిగినప్పుడు, దానికి కావలసిన ఆ ప్రేరణ కావ్యంగా రూపొందడానికి అది దానంతటదే రూపం ఎన్నుకుంటుంది. దానంతటదే రూపాన్ని తో బయటికి వస్తుంది, ప్రసవిస్తుంది అన్నమాట. ఆ రూపాన్ని ప్రసవిస్తుంది. ఇలాంటి ఒక స్థితి ఉంది. ఎక్కడ కూడా కవి ఇండివిజువల్ కాదనుకుంటాను నేను అనుకోవడం. ఇండివిజువల్ కవి కాదు అనేవాడు ఒక సమష్టి రూపం. ఆ కాలంలో ఆ కాలము యొక్క ప్రభావము, ఆ కాలంలో ఉండేటువంటి సమస్యలు, అనుభూతులు, ఇవన్నీ కూడా కలిసి సంబంధించి ఒక వృక్షం నుంచి ఒక మహాఫలం ఎట్లా వస్తుందో, ఈ కావ్య రూపమైన ఫలాలు కవి నుంచి వస్తాయి. ఆ వృక్షములో ఈ ఫలం కనబడదు. వృక్షం పెరిగిన కొద్దీ దాని యొక్క రూపం మారిపోతుంది, దాని యొక్క రూపం ఇవాల్వ్ అవుతుపోతుంది. అది మహాఫలాన్ని, కాయను, పూలను ఇస్తుంది. ఆ ఇచ్చేటువంటి పరిస్థితికి మూలమైనటువంటి సంస్కారం అంతా దాని బీజంలోనే ఉంటుంది, కనబడదు. అది ఆ బీజంలోనే ఉంటుంది. ఆ బీజం పెరిగి 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 మహావృక్షం అవుతుంది. ఒక కవి కూడా సామాన్యంగా ఉంటాడు, సామాన్యంగానే తింటాడు, సామాన్యంగానే అనుభవం పొందుతాడు. కానీ అతను కవిగా మారినప్పటికీ, కవిగా రూపం చేసరికి అతని యొక్క రూపం మారిపోతుంది, అతని యొక్క భావం మారిపోతుంది, అతని యొక్క లక్షణం మారుతుంది. అందువలనే నాకు వెంటనే స్ఫురించింది లక్ష్మణ చక్రవర్తి 16 అనేసరికి 16 గుణాలు రాముడికి నారదుడు అడుగుతాడు. సాంప్రదంలోకి అని ప్రశ్న వాల్మీకి అడుగుతాడు. వాల్మీకి అట్లా ఈ 16 అనేది ఒక తాంత్రికమైన సంఖ్య. అంటే ఈ మాట నేను భయపెట్టాను, నేను అది ఆలోచించలేదు. అది అనుకోకుండా రావాలి, అంతే వచ్చింది. అది నేను ఎవరిని భయపెట్టడానికి అనడం లేదు. అది 16 అనే మాట పరిపూర్ణుడు లేదా షోడశాక్షరం అనేకమైన అంశాలు వస్తాయి, దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. వీటిని తవ్వుకుంటూ పోవాలి. మనస్సులో తవ్వుకుంటూ పోతే ఎంత తవ్వితే అన్ని నూతన అంశాలు వస్తాయి. గని తవ్వడం లాంటిదో, గనిని తవ్వడం లాంటిదే ఇది కూడా. ఆ తవ్వుతూ పోతే దాని యొక్క బంగారము, వెండో, రాళ్ళు ఏదో కనపడుతుంటుంది, తీసుకొస్తుంటాడు, తీసుకుపోతారు. తవ్వకుండా కూర్చొని నేల మీద కూర్చుని నాకు అర్థం కావడం లేదంటే ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు. అంచేత పరిక్రమ స్వరూపం వేరు, శతాంకుర స్వరూపం వేరు, సాంప్రదాయం యొక్క స్వరూపం వేరు. సాంప్రదాయంలో చివరికి మదరు కూడా నడుపుతున్నది మృత్యు నుంచి అవతలికి తీసుకుపోవడానికి. ఇది మాస్టర్ శివి యోగ కాదు, మరి అది వేరు, ఇది వేరు, దాని స్వరూపం వేరు, దీని స్వరూపం వేరు. ఇవన్నీ కూడా భావన చేసి, ఆలోచించి, కృషి చేస్తే మనుషులు ఋషులు అవుతారు. ఎందుకంటే అది జరగాలి. జరిగితే మంచి, దేశానికి మంచిది, ఒక వ్యక్తికి కాదు. అది వ్యక్తి ముఖ్యం ఎప్పుడు కాదు. వ్యక్తి శరీరం పోగానే పోతాడు. వ్యక్తి ముఖ్యం కాదు. వ్యక్తి వల్ల సమాజం పొందినటువంటి కాంట్రిబ్యూషన్. వాళ్ళ అజంతాలో ఉన్న చిత్రాలు
ఎప్పుడు ఎవరు గీశారో తెలియదు కానీ ఎంతమందికి ఆనందాన్ని కలిగిస్తుంది. అట్లాగే ఒక కళ ఆవిర్భావం పొందడం వేరు, అది లోకంలోకి తన యొక్క సౌందర్య ఫలాలు అందించడం తర్వాత లక్షణము. అలాంటిది కావడానికి ఉపకరిస్తుందని నేను అనుకుంటాను. ఇవాళ చక్రవర్తి గారు చెప్పింది సరైన త్రోవే. ఆ త్రోవలో వర్క్ చేసుకుంటూ పోవాలి. అయితే నేను నాకు ఇది తవ్వకుండా నాకు ఏం తెలియడం లేదని అన్నట్టు కాకుండా త్రవ్వడం మొదలు పెట్టాలి. ప్రతి వ్యాసకర్త మొదలు పెట్టాలి, దాన్ని తెలుసుకోవాలి, దానివల్ల తెలుస్తుంది. ఆయన కల్పవృక్షమంతా రాసి చివరికి ఏమన్నాడు, ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగిన సదమల బుద్ధికి సకల శాస్త్ర రహస్య వివేకమర్పినని మదికి ఉదాత్త కల్పనల మక్కువ హెచ్చిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రువు రామకథ అని. అదే లక్ష్యము, అదే లక్షణము. నమస్కారం. సంతోషం సార్. నిజంగానే మనం ఈ మార్గము ఇవాళ డాక్టర్ చక్రవర్తి గారు చూపించిన ఈ అవగాహన మనకు ఒక సరి అయినటువంటి మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఒక సత్ఫలితం ఉన్నట్టుగా ఉంటుంది అనే ఆలోచనతో గురుగారు కూడా ఆ విషయంలో ఇది చేయవలసిన పనిగా నిర్దేశించారు. చాలా సంతోషం. ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చి తమ విషయాలను మనకు అందించినటువంటి మిత్రులు డాక్టర్ చక్రవర్తి గారికి, స్పందించినటువంటి పెద్దలకు, గురువు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీ రుక్మిణీ సుఖసార సమర్థండ సత్యభామామన శశిచకోర జాంబవతీ కుచశైల కంధర మిత్రబిందా సుధాధర బింబకీర భద్రపయోవన భద్రే భరాజకన్ కళిందాత్మజాచిదానంద నిలయ లక్షణా శృంగార వీక్షణ కాసారకంస సుధేష్ణా గుణాపహార సుందర కపోల విబుధ సంస్తుత కృపాల వాల ధృతశైల కాంచన వర్ణచేల మదరిపు విపాల మునిజన హృదయలోల భక్త సంత్ర వేణుగోపాల భక్త సంత్రాణశీల.